హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే దేవుని దయ వల్ల చాలా బాగున్నాను. ఇక్కడ అరబ్ దేశంలో చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రత్యేకంగా నర్సులను పెడతారు, అలాగే పని మనుషులను పెడతారు. ఎందుకంటే పగలంతా ఒకవేళ ఆ తల్లి చూసుకున్నా సరే, నైట్ మాత్రం ఖచ్చితంగా ఒక నర్సు కానీ లేదంటే ఎవరన్నా పని మనిషి కానీ ఖచ్చితంగా వాళ్ళని చూడాలన్నమాట. నైట్ అంతా కూడా ఆ పని మనిషి కానీ నర్సు కానీ నిద్రపోకోకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదే కాకుండా ఈ మధ్యలో ఏమిటంటే కెమెరాలు కూడా పెడుతున్నారనమాట. ఆ కెమెరా ఏమిటంటే కెమెరా అక్కడ పెడతారు చిన్నపిల్లలకి ఎదురుగుండా. ఆ కెమెరా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ మేడం వాళ్ళు మొబైల్ ఓపెన్ చేసి పిల్ల ఏం చేస్తుంది అంటే చిన్న పాప లేదంటే చిన్న బాబు ఏం చేస్తున్నారు, నిద్రపోయే ఉన్నారా లేదంటే లేచిపోయారా, ఏడుస్తున్నారా, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారనమాట. అయితే ఈరోజు మా మేడం ఇంకొక కెమెరా ఒకటి కొనుక్కొచ్చింది. సో దాన్ని అయితే ఫిక్స్ చేయమనేసి నాకైతే ఇచ్చిందనమాట. ఈ కెమెరాలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో, అసలు ఇది ఏ విధంగా ఉంటుందో ఏంటో అని నేనైతే అది ఫిక్స్ చేసినప్పుడు దాని మీద ఉన్న మొత్తం అన్నీ కూడా చదివి చూస్తే దాన్ని బట్టి నాకు అర్థమైంది. సో అవేంటని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో ఈ కెమెరా నేమ్ వచ్చేసి నాని ప్రో కెమెరా అనమాట, విత్ ఫ్లోర్ స్టాండ్. అది చూడడానికి ఇదిగోండి, పైన ఇది కెమెరా అనమాట, మిగతాదంతా స్టాండ్. ఈ స్టాండ్నే నేను ఫిక్స్ చేశాను. సో అది ఓవర్ హెడ్ విత్ క్రిస్టల్ క్లియర్, చాలా క్లియర్గా ఉంటుంది. 1080p HD వీడియో అనమాట ఇది. అలాగే స్లీప్ ట్రాకింగ్ అండ్ గైడెన్స్, అంటే పాప పడుకుందా లేదో చూసుకోవచ్చు. అండ్ సౌండ్ మోషన్ అలర్ట్, మనకి మెసేజ్ కూడా వస్తుంటుంది. బ్రీతింగ్ మోషన్, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ చిన్నపిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉంటే, బ్రీతింగ్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా సరే కూడా మొబైల్కి అయితే మెసేజ్ అయితే వస్తుంది అనమాట. చూడండి, దీంట్లో అయితే కనుక కెమెరా ఒకటి, స్టాండ్, అలాగే యూజర్ గైడ్, అలాగే బ్రీతింగ్ బ్యాండ్, ఈ మొత్తం ఈ 4 అయితే వస్తాయన్నమాట. చిన్నపిల్లల్ని పడుకోబెట్టి మంచం ఉంటుంది కదా చిన్నది, సో అటువంటి మంచం అనమాట. ఆ మంచంలో పడుకోబెడితే పైన కెమెరా ఉంటుంది. సో ఈ విధంగా పైనుంచి కెమెరా ఆ విధంగా షూట్ చేస్తూ ఉంటే వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట చిన్నపిల్లలకి. ఆ చిన్నపిల్ల పైన ఆ బ్రీతింగ్ బ్యాండ్ ఒకటి కప్పారు కదా, సో ఆ బ్యాండ్ వల్లనే మనకి బ్రీతింగ్ అది ఎట్లా ఉంది చిన్నపిల్లకి అనేది తెలుస్తుంది అనమాట. కానీ ఆ బ్రీతింగ్ బ్యాండ్కి ఎటువంటి వైర్ కనెక్షన్స్ ఏమి ఉండవు అనమాట, వైర్లెస్. సో అందుకని ఎటువంటి ఎలక్ట్రిక్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి నేనైతే సరే ఈ బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకుని కిచెన్లో చక్కగా కూర్చొని ఓపెన్ చేశాను. దీన్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో చాలా స్టాండే ఉంది. మెయిన్ అంతా వర్క్ అంతా స్టాండ్ ఫిక్స్ చేయడమే. ఇదంత ఇంపార్టెంటా అంటే ఇక్కడైతే ఖచ్చితంగా ఇంపార్టెంటే. ఎందుకంటే చిన్నపిల్లల్ని ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. జాగ్రత్తగా చూసుకోవడం అంటే మన ఇంటి దగ్గర అయితే కనుక పిల్లల్ని పక్కనే పెట్టుకుని తెల్లవార్లు ఆ తల్లి ఆ తండ్రి వీళ్ళే చూసుకుంటారు, వేరే ఎవరి చేతిలో పెట్టరు. కానీ ఇక్కడ మాత్రం ఎట్లా ఉంటుందంటే చిన్నపిల్లలు పుట్టిన తర్వాత మహా అయితే ఒక 3 రోజులు, ఆ 3 రోజులు ఆ తల్లి దగ్గర ఉంచుతారు. కానీ తర్వాత ఖచ్చితంగా నర్సు కానీ లేదంటే పని మనుషులు కానీ ఈ విధంగా వాళ్ళే చూసుకుంటారనమాట. బాగా ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు అయితే కనుక బయట నుంచి నర్సుని రప్పించుకుంటారు కొంతకాలం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 months ఎవరినైనా నర్సుని పెట్టుకుంటారు. ఆ నర్సే మొత్తం కేర్ తీసుకుంటుంది అనమాట బేబీకి. తర్వాత ఇంకా ఆల్రెడీ అలవాటు అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళే చూసుకుంటారు పని మనుషులు. ఇట్లా మన ఇంటి దగ్గర అయితే అలా అయితే మనం చిన్నపిల్లల్ని వదిలిపెట్టం. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి కొంచెం ఆ పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో, ఒకవేళ ఈ పని మనుషులు సరిగ్గా చూసుకుంటున్నారో లేదో అన్న భయం కూడా ఉంటుంది కదా. సో ఆ భయంతో వీళ్ళు ఈ విధంగా కెమెరాలు అవి ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ డ్యూటీకి వెళ్ళిపోయినా సరే కావాల్సినప్పుడల్లా మొబైల్ ఓపెన్ చేసుకుని చూసుకొని పిల్లలు ఏ విధంగా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఇంటి దగ్గర అనేది అన్నీ కూడా మొబైల్లో చూసుకుంటారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా, సో ఆ టెక్నాలజీని వాడుకుంటున్నారు వీళ్ళైతే. సో అదనమాట. అసలు ఈ కెమెరాలు ఇవన్నీ ఎందుకు, అసలు పక్కనే ఉంటారు కదా చూసుకుంటారు కదా అని అనుకుంటారేమో. అసలు మ్యాటర్ ఇదే అనమాట. మేడం వాళ్ళు అందరూ ఉండేది వేరే రూమ్లో ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో ఉంటారు. అంతేగాని చిన్న పాప అలాగే మేడం ఒకే రూమ్లో ఉండరు, వేరు రూమ్స్ ఉంటాయి. చిన్నపిల్లలకి వేరే రూమ్, అది పుట్టి 3 రోజులైనా 2 రోజులైనా చిన్నపిల్లలకి వేరే రూమ్ ఉంటుంది,
మేడం వాళ్ళకి వేరే రూమ్ ఉంటుంది, సార్లకి వేరే రూమ్ ఉంటుంది. సో సెపరేట్ రూమ్స్ ఉండడం వల్ల సేమ్ రూమ్లో ఉండరు. అలాగే ఈ బేబీ ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది అన్నది ఏ టైంలోనే చూసుకోవాలి అని అంటే మళ్ళీ రూమ్లోంచి బయటికి వెళ్ళి వేరే రూమ్లోకి వెళ్ళి ఇవన్నీ తలకే పోటు కదా. పైగా వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారా లేదా అన్నది చూసుకోవాలంటే జస్ట్ మొబైల్ పెంచేసి చూస్తే తెలిసిపోద్ది. సో అదే అనమాట మెయిన్ ఇంపార్టెంట్. మీరు అందరూ అనుకుంటారు అదేంటి ఒకే రూమ్లో ఉంటారు కదా మళ్ళీ ఫోన్లో చూసుకోవడం ఏంటి అనుకుంటున్నారేమో. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్. పాప ఉండేది వేరే రూమ్లో, మేడమ్స్ ఉండేది వేరే రూమ్లో ఉంటారు. సో అందుకని ఈ కెమెరా 24 hours ఈ కెమెరా అనేది ఆన్లోనే ఉంటుంది, ఇంటర్నెట్ కనెక్షన్ చేసి ఉంటుంది. సో మొబైల్కి కనెక్షన్ అయ్యి ఉంటుంది కాబట్టి మొబైల్లో చూసుకుంటూ ఉంటారనమాట. ఇంకొక విషయం ఏమిటంటే ఈ బయట దేశంలో చాలామంది చిన్నపిల్లల్ని చూసుకోవడానికి ఆడవారు ఉంటారు కదా. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల మీద గమ్ముని చేయి చేసుకోవడం అలాంటిది పొరపాటును కూడా చేయకూడదు. మ్యాక్సిమం ఇక్కడికి వచ్చి బయట దేశం వచ్చి చాలా కాలం అయిన వాళ్ళకైతే ఈ విషయాలు తెలిసే ఉంటుంది. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒకవేళ తెలిసి ఉండకపోవచ్చు. గమ్ముని పిల్లల మీద కసురుకోవడం కానీ పిల్లల్ని చేయి చేసుకోవడం కానీ చేస్తే ఇక్కడ పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే చిన్నపిల్లలను చాలా అల్లారుముద్దుగా పెంచుకుంటారు ఇక్కడ వాళ్ళు. ఎవరైనా అల్లారుముద్దుగానే పెంచుకుంటారు. బట్ ఏంటంటే గమ్ముని పిల్లల మీద కసురుకున్నా సరే ఊరుకోరు. సో అదనమాట. కాబట్టి ఎవరైతే చిన్నపిల్లలను చూస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లల విషయంలో. ఓకే, చూడండి అదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా. ఆ విధంగా ఏంటంటే బ్రీతింగ్, మనం శ్వాస పీల్చుకోవడం అనేది ఏ విధంగా ఉంది, చిన్నపిల్లలకి ఊపిరి జలుపుతుందా లేదా అనేది ఆ బ్యాండ్ ద్వారా తెలుస్తుంది అనమాట. దానికి వైర్లు కానీ కనెక్షన్స్ ఏమీ లేవు. బట్ ఏంటంటే ఆ బ్యాండ్ చిన్నపిల్లలు పడుకున్న తర్వాత వాళ్ళకి గుండెల పైన అదైతే వేస్తారు ఆ క్లాత్, అది ఆ బ్యాండ్ అనమాట. అది బ్రీతింగ్ బ్యాండ్ అనేది దాని పేరు. సో అది అలా వేసిన తర్వాత చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఊపిరి జలుపుతుందా లేదా, ఫ్రీగా ఉందా లేదా, అసలు అది మీటర్ ప్రకారం ఎంతవరకు వస్తుందో అన్నది కూడా దాంట్లో చూపిస్తారు. మొబైల్లో అయితే కనిపిస్తుంది అనమాట. మొత్తానికి అయితే ఫిక్స్ చేసిన కెమెరా అయితే ఈ విధంగా ఉంది. ఈ కెమెరా గురించి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.